రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా? బయటకి వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోదాం పదా, నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా. బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాయలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరి కడ్రాయలు కొనుక్కున్నాను. అదనే తీసుకొస్తాను. పిసినాడతారు తగిలేట దరిద్రుడా, ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? అలా అనకు బ్రో ప్లీజ్. నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. కొత్తదేనా? సికింద్రాబాద్ కి వెళ్ళాలి, బస్ స్టాండ్ కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బస్ స్టాప్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా బాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. అదే లేదన్నా. నువ్వు చెప్పురా. దయ్యాలు అక్కడ. దయ్యాల ఉపది ధర్మరాజు ఇంటి పక్కకే వస్తురా ఇంద్రా బాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అటెందుకు వెళ్ళిరువా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలే అన్ననే తిరుగుతుర్రా బాయ్. వెళ్ళిపోదాం సార్. ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? చనిపోయింది 4 కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం. అది ఎలా జరిగింది సార్? అరే ఆ 2 పురాణాలకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు బాయ్. ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది. చెప్పకుండా ఎక్కడికి పారిపోతున్నారు బ్రో? అది చిన్న పని ఉంది, పారిపోదాం అనుకున్నారా? లేదు సార్. సార్ ఈ అద్దాలు కొంచెం పైకి అంతా చాలా ఉంది. మేమెవరో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా కదరా? పిచ్చుకుంటారా? మా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎలా అనుకున్నారా? ఏంటి అమ్మ కూతురు మంచి డిస్కషన్ లో ఉంటున్నారు. ఎక్కడ్రా వాళ్ళు? అంటే నాకు ఎలాగైనా సాంబా కావాలి. కుమార్ కనిపిస్తే కోసుకు తినేస్తా. మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది, అందుకే వాళ్ళని పట్టుకొని సీక్రెట్ గా దాచా. సాంబా బాగున్నాడా? ఇంకా ప్రేమ తగ్గలేదా? బాగుంటే కదా నేను కొట్టే దెబ్బలకి తట్టుకుంటాడు. నేను కుమార్ గారిని కుమ్మాలంటే నువ్వు కావాల్సినంత కూడు పెట్టాలి వాడికి. ఒక్కొక్కరికి కసి మామూలుగా లేదుగా, వదిలితే తమలపాకులు నవిలేసేటట్టున్నారే. నా లవ్వర్ కి స్వీట్ లడ్డు తినిపిస్తా. మెల్లిగా తినిపించు, గొంతుకు అడ్డం పడుతుంది. ఏదైనా లవ్లీగా తినిపించాలి. నీలో ఉన్న పొదుపు అంతా అదుపు తప్పి నా ఎదపై వాలేలా చూసుకుంటా. కొంచెం కొంచెం కోఆపరేట్ చేయి నాన్న. నన్ను ప్రేమించాక నన్ను సుఖపెట్టే బాధ్యత కూడా నీదే కదరా. నన్ను క్షమించు ఊర్వశి, ఈ జీవితంలో నిన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించను. ఏరా ప్రేమించు ప్రేమించు అంటే అసలు ప్రేమే వద్దంటావా? నన్ను అంతలా ప్రేమించి నాకు తెలియకుండా తప్పించుకుంటావా? నిన్ను వదలను. అరే బుడ్డోళ్ళు భయపడుతుంటే వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తారా మీరు? వెళ్ళండి, మీ అమ్మ నాన్న వచ్చే టైం అయింది. యారా 2 అమ్మాయిలు వచ్చి కౌగిలించుకుంటే సైలెంట్ గా ఉంటారు, మేము గుర్తి అరుస్తారా? మేం మనుషులు అనుకున్నారా? దెయ్యాలం ఎలా పారిపోతారా? ఏరా పారిపోతారా? అంత ధైర్యమా? దెయ్యాలోరా ఇక్కడ.
దేవుళ్ళ కనిపించారు సార్. లోపల దయ్యాలు కుమ్మేస్తున్నాయి సార్. కాపాడండి సార్ ప్లీజ్. మీరు ఎలాగైనా కాపాడండి సార్. మేము కూడా దయ్యాలమే. తీసుకో కట్టాయి. పారిపోదాం అనుకుంటున్నారా? అదిగో అక్కడ ఉన్నారా సార్? ప్లీజ్ వదిలేయండి. తీసుకోబోరు. ఆడేడి పోతారా? ఇడు ఉన్నాడుగా. ఇంక రూమ్ తీసుకోపోరు. తీసుకోరు. వాడెక్కడ్రా? నిజం చెప్పరా, వాడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదు? ఇద్దరు స్నేహితులే కదరా, నిన్న డ్రెస్ వాడు ఎలా పారిపోయాడు? అయినా మేము దయ్యాలు అని తెలిసినా కూడా తప్పించుకొని పారిపోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అది మరి మా దయ్యాలందరూ ఎన్నో రోజుల నుండి ఎన్నో కోరికలు చంపుకుంటూ ఆ కోరికలన్నీ మీ ద్వారా తీర్చుకుందాం అనుకుంటే మీరు మమ్మల్ని మభ్యపెట్టి బయటికి వెళ్ళిపోతారా? ఇక మా కోరికలు తీరకుండా మిమ్మల్ని వదలం. అయినా మేము సామాన్య మనుషులం సార్. మీ దయ్యాల కోరికలు మేమెలా తీర్చాం చెప్పండి. మీతో కోరికలు ఎలా తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు. ముందు వాడిని రప్పించు. మమ్మీ అయితే గీత మేమిద్దరం కదా ఏ కోరికైనా తీర్చుకోవాల్సింది. మధ్యలో మీరు వస్తారేంటి? అయినా వాడెప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు మీకు అదే ధ్యాస? అరే వాళ్ళ వయసు అలాంటిదిరా. ఏరా ఇచ్చినా తోమేసుకుంటారు పాపం. ముందు వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓ పని చేద్దాం, కుండ బిర్యానీ వండి పెడదాం. లేకపోతే అందరినీ ఇచ్చిన టీని నరబలి ఇచ్చేయడమే. వీడు కూడా చేస్తే మన కోరికలన్నీ ఎవరు తీరుస్తారు? వీడికి చేసే దానిని నరబలి అనరురా, రక్త ప్రాసన అంటారు. అంటే మనిషిని చంపనవసరం లేదు, చెయ్యో కాలో కోసి మన పెద్దలకు దాహం తీర్చాలి. సరే అంకుల్, మరి వాడి సంగతి? ముందు వీడి సంగతి తేలుద్దాం, తర్వాత వాడు. ఓ మాతా పితల్లారా, అందరూ రండి. మీకు కావలసిన రుచికరమైన వేడి వేడి రక్తాన్ని సేవించండి. ఆవో ఆవో కావు కావు. మీరందరూ రండి. ఆవో. నాతో పాటు మీరందరూ కూడా ధ్యానం చెయ్యండి. ఆవో ఆవో కావు కావు. అందరూ ధ్యానం చెయ్యండి. మొదలు పెట్టండి. ఆగండి. మళ్ళీ ఏమైంది అంకుల్? అంటే ఇందాక మాతా పిత్తల్ని పిలిచాడు కదా, ఇప్పుడు తాతల్ని ముత్తాతల్ని పిలుస్తాడేమో. ఏంటి సార్ స్మెల్ చూస్తున్నారు? వద్దు సార్, చెప్పొద్దు నన్ను. ఎవడరా? ఎవడని మగాడు ఆడదని వాసన చూస్తాడు, ఈడేని మగాడు వాసన చూస్తాడు శాండాలంగా. ఇది ఆ వాసన కాదు, కోసేటప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా, లేదా హిమాలయ మంచుగడ్డలా చల్లబడి గట్టిబడిందా అని సెక్స్ చేస్తున్నాడు. ఏంట్రా మీ గుసగుసలు? సమయం లేదు, కత్తికి సాన పెట్టండి. సానబెట్టి కత్తి రెడీగానే ఉంది, ముందేం కొయ్యమంటావు? కొయ్యరా, ఆలస్యం అయ్యే కొద్దీ ఆత్రం పెరుగుతుంది. ఇతగాడిని కోస్తుంటే కేకలు వినాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి కసిగా చూడాలి. పోసి నిన్ను తగలయ్యా, సావు కేకల్లో కూడా కామం కళ్ళింటే కొయ్యరా. ముందే కాయ కొయ్యమంటారు. అక్కడ కాయలు ఎక్కడున్నారా కోయడానికి? ఎందుకులే అంకుల్, తలకాయ, మెడకాయ, గుండెకాయ, కిందకొస్తే ఏ కాయ పడితే ఆ కాయ కొయ్యకూడదు.
ఏ కాలో చెయ్యో కొయ్యండి. ఓ సంతేనా మరి చెప్పాలి కదా క్లియర్ గా.